కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా భూమన అభినయ్ రెడ్డి గారు బరిలో ఉండడం, తిరుపతిలో గత 40 సంవత్సరాల కాలంలో ఎన్నడూ నోచుకోని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు అనేటివి తిరుపతిలో జరగడం, ఎలక్షన్లలో భూమన అభినయ్ రెడ్డి గారు అఖండ మెజారిటీతో గెలుపొందడం ఖాయమనేటువంటి నేపథ్యంలో ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన భూమన అభినయ్ రెడ్డి గారి పైన బురద జల్లాలనేటువంటి నెపంతో కొంతమంది వ్యక్తులు కావాలనే వ్యంగ్యంగా లేనిపోని అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరిస్తూ ప్రజలందరిలో కూడా గందరగోళమైనటువంటి వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా వాళ్ళు భూమన అభినయ్ రెడ్డి గారి పైన ఏ విధమైనటువంటి ఆరోపణలు చేశారో మనం ఒకసారి చూద్దాం. నేను రోడ్లు వేసాను. ఏమా అవినాష్, ఇంత సంతోషంగా ఉన్నావు? రోడ్లు వేసాను తిరుపతిలో, చూడండి. నీ డబ్బులు తెచ్చినావా? ఆ డబ్బులు కదా. మరి ఏ డబ్బులు ఇవి? ప్రజల డబ్బులు అన్నా. మరి నీ డబ్బులు వేసిన నువ్వు ట్యాంక్ చేస్తున్నావే? మరి కాలువలు ఎక్కడ, డ్రైనేజ్? అన్నా మర్చిపోయానన్నా. మరి ఫుట్పాత్ ఎక్కడ, ప్రజలు ఎక్కడ నడవాలి? అయ్యో మర్చిపోయానన్నా. మర్చిపోయినానని చెప్తాను. తిరుపతి ప్రజలందరికీ తెలిసే విషయం, నువ్వు రోడ్లు వేసి పక్కన కాలువలు వేయలేదని, ఫుట్పాత్ వేయలేదని. తిరుపతి ప్రజలు ఏం అమాయకులు కాదు, చెవులో పూలు పెట్టుకోలేదు, అందరూ వచ్చి చూస్తారు. చూసారుగా ప్రజలారా, ఏ విధంగా నీచంగా వ్యంగ్యంగా ఈ విధంగా లేనిపోని అవాస్తవాలను చిత్రీకరించి వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లి భూమన అభినయ్ రెడ్డి గారి పైన బురద జల్లేటువంటి కార్యక్రమానికి తెరలేపడం జరిగింది. ఈ యొక్క వీడియోలో మనం కానీ స్పష్టంగా గమనించినట్లయితే ఇద్దరు వ్యక్తులు ఒక చోట నిలబడుకొని అభినయ్ గారి పేరుకి మారు పేరుని తగిలించి, ఏమయ్యా ఇక్కడ ఏం చేస్తున్నావంటే ఇక్కడ రోడ్లు వేస్తున్నాను, ఈ రోడ్లన్నీ కూడా నగర ప్రజలకు గాని తిరుపతి అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని కాదు, సొంతంగా మన కోసమే వేసుకుంటున్నట్లు చిత్రీకరించడం జరిగింది. తిరుపతిలో భూమన అభినయ్ రెడ్డి గారి సారథ్యంలో ఏర్పడినటువంటి మాస్టర్ ప్లాన్ రోడ్లు గతంలో 2019లో ఎలక్షన్ల సమయంలో హడావుడిగా తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించినటువంటి రోడ్లు. ఆ ప్రతిపాదనని మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగి కౌన్సిల్ లో డిప్యూటీ మేయర్ గా భూమన అభినయ్ రెడ్డి గారు ఉండడం వలన తిరుపతి అభివృద్ధి కోసం, తిరుపతిని మరింత విస్తరించడానికి కోసం మాస్టర్ ప్లాన్ రోడ్లన్నింటినీ కూడా ఆచరణలోకి తీసుకురావడం జరిగింది. దాదాపు 20 రకాల మాస్టర్ ప్లాన్ రోడ్లతో తిరుపతి మొత్తం కూడా రోడ్ కనెక్టివిటీని పెంపొందించడం జరిగింది. ఈ యొక్క 20 కొత్త మాస్టర్ ప్లాన్ రోడ్ల ద్వారా దాదాపు 5,000 ఎకరాల భూమి వాడుకలోకి రావడం జరిగింది తిరుపతి పట్టణంలో. ఎక్కడ కూడా పొంతలనేటువంటి ఆరోపణలను ఈ రోజు భూమన అభినయ్ రెడ్డి గారి పైన ఆపాదించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క 20 కొత్త మాస్టర్ ప్లాన్ రోడ్లన్నీ కూడా ఇంతకు ముందు చెప్పినట్టు 5,000 ఎకరాల భూములకి చెంది చుట్టుపక్కల రోడ్లు కూడా రావడం జరిగింది. ఈ 5,000 ఎకరాల భూమి ఖచ్చితంగా ఎక్కడ కూడా ప్రైవేటు భూములు కానీ ఎక్కడ కూడా ప్రభుత్వ భూములు కూడా ఎక్కువగా ఉన్నటువంటి దాఖలాలు లేవు. కానీ ఈ యొక్క వ్యక్తులు స్వార్థ రాజకీయ ప్రయోజనాలే ముఖ్యంగా భూమన అభినయ్ రెడ్డి గారి పైన ఆరోపణలు చేస్తూ తద్వారా రాక్షసానందం పొందుతున్నారే తప్ప ఎక్కడ కూడా వాస్తవాలు లేరు. అయినా ఇవేవి కూడా పట్టకుండా ఎక్కడ భూమన అభినయ్ రెడ్డి గారు గెలుపొందుతారో దాన్ని మనం ఏ విధంగా అడ్డుకోవాలనేటువంటి కుట్రతో ఈరోజు ఈ విధమైనటువంటి నీచ సంస్కృతికి దిగజారి తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజల్లో గందరగోళమైనటువంటి వాతావరణాన్ని తీసుకొస్తున్నారు. ఎక్కడ కూడా వీరు చేసినటువంటి ఆరోపణల్లో ముఖ్యంగా తీసుకుంటే రోడ్లు నిర్మించారు కానీ డ్రైనేజీలు ఎక్కడ, ఫుట్పాత్లు ఎక్కడ అనేటువంటి ఆరోపణలు చేస్తున్నారు. మనం గమనించినట్లయితే రాణి పరాంతక దేవి మార్గం ఒకటి మనం హీరో హోండా షోరూమ్ దగ్గర ఏర్పాటు చేసినటువంటి మాస్టర్ ప్లాన్ రోడ్డు, అక్కడ పూర్తిగా ఈరోజు గృహ సముదాయాలు ఉన్నాయి, జనావాసం ఎక్కువగా ఉంది. అక్కడ ఈరోజు ఖచ్చితంగా రోడ్లతో పాటుగా కూడా డ్రైనేజీని ఏర్పాటు చేయడం జరిగింది, నీటి వ్యవస్థను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ కొన్ని రోడ్లకు డ్రైనేజీ సదుపాయం అనేది రాబోయే రోజుల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. కారణం ఏంటంటే ముందుగా రోడ్డు కనెక్టివిటీని ఏర్పాటు చేసి తద్వారా భవిష్యత్తులో ఇక్కడ గృహ సముదాయాలు కానీ వాణిజ్య సముదాయాలు కానీ ఈ విధంగా ఏర్పాటు అయిన తరువాత ఇక్కడ అవసరమైనటువంటి డ్రైనేజీ వ్యవస్థ కానీ ఫుట్పాత్ కానీ తదితర వాటిని ఏర్పాటు చేసేదానికి అవకాశం ఉంటుంది. మనకున్నటువంటి కార్పొరేషన్ నిధుల ద్వారా ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చించచ్చో ఆ రీతిలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే వాటిలో ఉన్నటువంటి విధానం వీళ్ళకి తెలియకుండా తెలియనితనంతో కావాలనే ఈరోజు నిందారోపణలు చేయడం మంచి పద్ధతి కాదు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ వాస్తవాలను గ్రహించి నిజాలను పరిగణలోకి తీసుకొని మీరందరూ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి ఓటుతో వీళ్ళందరికీ కూడా గుణపాఠం చెప్పాలని చెప్పేసి సవినయంగా మిమ్మల్ని అందరూ కూడా వేడుకుంటున్నాం. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేద్దాం, మన భూమన అభినయ్ని గెలిపిద్దాం.